కాసిం సర్పంచ్గా పోటీ చేసి మళ్ళీ ఎందుకు విడ్రా అంటే ఊరు సలోబోల కోసం చేసిండా లేదంటే ఎవరన్నా బెదిరియడానికా ఎందుకు డ్రాప్ అవ్వినవు అంతే అంతదాకా వచ్చి నామినేషన్ వేసి ఇండిపెండెంట్ వ్యక్తిగా మళ్ళీ ఎందుకు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది? నేను పోటీ చేయడానికి ముఖ్య కారణము మాకు ఫస్ట్ మేము ఆ అమ్మవారి విషయంలో కూడా ఈ ఊరికేమన్నా చేసిర్రా ఆయన చేసినాము ఇది చేసినాము అది చేసినాము అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బలరాం లేడు కాబట్టి నేను అడుగుతా ఉన్నాను. గ్రామాన్ని అభివృద్ధి చేయడం అనేది పాయింట్ ఇడ సర్పంచ్ ఎవరుంటారు అనేది కాదు. ఇంకా కొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి బలరాంకి ఎందుకు సపోర్ట్ చేయాలనుకున్నారు అనుకోవచ్చు. అదే పాయింట్కి వస్తున్నా. బలరాం ఇంత మాట్లాడాడు కాబట్టి రేపు పొద్దున అంటే నిధులు కొన్ని రాకపోయినా చిన్న చిన్న వర్కులు 1,00,000 2 లక్షల దగ్గర ఓపెన్ గా చెప్పు, బలరాం గెలుస్తాడు అనుకుంటున్నావా లేదంటే తిరుపతి గెలుస్తాడు అనుకుంటున్నావా? ఒకసారి కాశీంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కాశీం సర్పంచ్గా పోటీ చేసి మళ్ళీ ఎందుకు విడ్రా అంటే ఊరు సలోబోల కోసం చేసిండా లేదంటే ఎవరన్నా బెదిరియడానికా లేదంటే నేను కూడా చేయగలుగుతాననే ఒక అంటే పర్సనల్గా తీసుకొని మేమేంటో చూపించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిండా? మళ్ళీ ఎందుకు డ్రాప్ అవుట్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది? అంటే ఎవరున్నా సరే ఊరు డెవలప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో డ్రాప్ అయిందా లేదంటే నా నుంచి కాదని భయపడి డ్రాప్ అయిందా అనే విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాటెవర్ ఏదైనా ఒకానొక టైంలో కొన్ని కులాలు కొన్ని అంటే ఎవరిని తక్కువ చేయాల్సినంత అవసరం లేదు. ఈ రోజుల్లో చదువుకున్న యువకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు సర్పంచ్గా ఇప్పుడు చాలా భలే అనిపిస్తుంది ఈసారి. ఎందుకంటే ఒకానొక టైంలో ఉన్న వాళ్ళే ఉండడం కావచ్చు లేదంటే వాళ్ళ కుటుంబాలు ఉన్న వాళ్ళు కావచ్చు డబ్బున్నోళ్ళు కావచ్చు పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉన్నాం. అందులో నేను మీ స్టేటస్ కూడా చూడడం జరిగింది. నాకు అది బాగా అనిపించింది. అరే మనోడు పట్టుబట్టిన విక్రమార్కునిలాగా ప్రతిదానికి ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడని. ఎందుకు డ్రాప్ అవ్వినవు అంతే అంతదాకా వచ్చి నామినేషన్ వేసి ఇండిపెండెంట్ వ్యక్తిగా మళ్ళీ ఎందుకు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది? ముందుగా చెప్పాలంటే వాస్తవానికి నేను డ్రాప్ అనేది పక్కకు పెడితే నేను పోటీ చేయడానికి ముఖ్య కారణము మాకు ఫస్ట్ మేము ఆ అమ్మవారి విషయంలో కూడా నేను ముందుకు రావడం ఇదన్నిటికీ ఒకటే రీజన్. మాకు సమాన హక్కులు కావాలి. మీతో పాటు మేము ఉన్నాం, మాతో పాటు మీరు ఉన్నాం, అందరం ఒకటే విలేజ్లో ఉంటున్నాం. అందరం కలిసిందాం కలిసేద్దాం అనేది నేను మొదటి నుంచి ఇదే నినాదం చేస్తున్నా. మొదటి నుంచి నేను దాని గురించే కొట్లాడుతున్నా. ఈ వేరియేషన్స్ చూపించద్దు, ఈ కులాలు మతాలు ఉండొద్దు, కలుస్తుందాం అని అంటున్నా. ఇప్పటి కూడా అదే నా ఎజెండా కూడా. గ్రామంలో మేమందరము చిన్న చూపు ఉండొద్దు, కలిసి ఉండాలని ఒక్కటే ఒక ఎజెండా తోటి నేను ప్రయత్నం చేసిన, ముందడుగు చేసిన, వీలైనంత వరకు తీసుకెళ్ళినాము. కాకపోతే ఇప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేయడం కూడా వాస్తవానికి ఏంటంటే విలేజ్ని డెవలప్మెంట్ చేద్దాము. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా చేస్తున్నారు అనుకో. ఇక్కడ బలరాం అనే వ్యక్తి చేసిన వరకు అంటే చేసిండ మాజీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ వదిన గారు ఉన్నప్పుడు ఈ ఊరికేమన్నా చేసిర్రా ఆయన చేసినాము ఇది చేసినాము అది చేసినాము అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బలరాం లేడు కాబట్టి నేను అడుగుతా ఉన్నాను. చేసిండా నిజంగానే చేసిండా లేదంటే ఏదో నిన్నేమన్నా మగ్గబెట్టిండు అనుకోవచ్చా? లేదు, నేను మీకు ఈ ఇష్యూలో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది మీకే. అవును, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన అందులో ఒక క్లిప్ కూడా ఉంటుంది. నేను బలరాం అనే వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు వ్యక్తి మంచివాడే, వర్క్ కూడా చేసిననే చెప్పిన. చెడ్డవాడని కూడా చెడ్డవాడని కూడా నేను ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు నేను అతనితో టైప్ అవడం వల్ల మీరు ఇందా కూడా ఒక క్వశ్చన్స్ వేస్తే నేను విన్నాను. అందులో ఏమైతుందంటే వాస్తవానికి గ్రామాన్ని అభివృద్ధి చేయడం అనేది పాయింట్ ఇడ సర్పంచ్ ఎవరుంటారు అనేది కాదు. నేను కానీ ఇక్కడ ఇతను కానీ ఇతను ఎవరైనా ఉండని ఊరిని ఎట్లా ముందుకు తీసుకెళ్దాం, ఎట్లా డెవలప్ చేద్దామని ఒకటే ఒక పాయింట్ తోటి నేను ముందుకు వచ్చిన. నేనేం చేసిన నామినేషన్ వేసినాక అందరికి చెప్పిన. ఎవరికి నేను కాకుండా ఇంకా ముగ్గురు వేసినారు, వాళ్ళ ముగ్గురు చెప్పిన. ఎందుకు ఈ గొడవలు అవి ఇవి అంటే గొడవలు ఏం లేవు కానీ పోటీలు ఎందుకు మనకు, నేను ఇన్ని రోజులు కలిసి ఉందామని అన్నా కదా, ఒకటిగా ఉందామని కదా. ఇప్పుడు కూడా అదే అంటున్నా, కలిసే ఉందాము. నేను వెనక్కి తీసుకోవడానికి 100% ముందడుగు చేస్తా. నేను బ్యాక్ స్టెప్ తీసుకుంటా. ఏకగ్రీవంగా పెడదాం, ఒక్కరినే పెడదాం. నేను ఒక విన్న మాట ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ విలేజ్లో అయితే ఏకగ్రీవం చేస్తా ఆ విలేజ్కి ఒక 15 lakhs అసలు ఫండ్స్ ఇస్తామని నేను విన్నా. అది మనకు వస్తే ఇప్పుడు 2-3 వ్యక్తులు నిలబడ్డప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి అంతో ఇంతో వీళ్ళు ఖర్చు పెట్టుకునేది ఉంటుంది. ఇవన్నీ మనకు లాస్ ఎందుకు, ఏకగ్రీవం చేద్దాం. ఒక్కరేమే అంటే ఇంత ఫండ్ కూడా వస్తుంది. అది మన విలేజ్కి ఏదైనా డెవలప్మెంట్కి కూడా అవసరం వస్తుందని నేను నామినేషన్ వేయకముందు చెప్పినా, ఇదే బాలరాం చెప్పినా, అపోజిషన్ పర్సన్ చెప్పినా, ఇంకో వ్యక్తి కూడా చెప్పినా. ఓకే, అంటే కాశీం విత్డ్రా చేసుకోవడంలో ఇంటెన్షన్ ఓన్లీ ఊరు డెవలప్ అవ్వాలి, నా సలోబాలు వద్దు, ఎవరుంటే ఏంటి అని బలరాంకు అంటే ఇంకా కొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి బలరాంకి ఎందుకు సపోర్ట్ చేయాలనుకున్నారు అనుకోవచ్చు. పాయింట్కి వస్తున్నా. నేను ఇంతవరకు విత్డ్రా అయితే చేసుకోలే అంటే నాకు టైం సరిపోలేదు. ఎందుకు చేసుకోలేదు దాన్ని కూడా రీజన్ చెప్తా. నేను నామినేషన్ వేయకముందు చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి బలరాం చెప్పినా, అవతల తిరుపతి అనే వ్యక్తి చెప్పినా, ఇంకో వ్యక్తి కూడా చెప్పిన ఏమని ఏకగ్రీవం చేద్దామని చెప్పిన. సరే అని వాళ్ళకి నేను మెసేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం రెస్పాండ్ కాలే. సరే వీళ్ళకి ఇష్టం లేనట్టుందని నేను నామినేషన్ అయితే వేసిన మా వాళ్ళందరూ సపోర్ట్ తోటి. నామినేషన్ వేసినాక కూడా ఆ రోజు నామినేషన్ నెక్స్ట్ డే నేను మా వాళ్ళకి ఇక్కడ
వాళ్ళు ప్రచారానికి వస్తుంటే ప్రచారంలో భాగంగా నామినేషన్ వేసిన ఇంకా 3 days టైం ఉంటుంది, నేను బ్యాగ్ తీసుకుంటా, అందరం కలిసి చేద్దామని వాళ్ళకు మెసేజ్ ఇచ్చిన. నేను మెసేజ్ ఇవ్వడమే కాకుండా ఒక వీడియో కూడా తీసి పెట్టిన. వీడియో కూడా మీకు కావాలంటే సార్ నేను ఏం మాట్లాడినా ఏం పాయింట్ మాట్లాడినది తెలియాలి కదా, అది కూడా మీకు ఇస్తా. అందులో ఒకటే మాట, ఏకగ్రీవం చేద్దాం, అందరం కలిసి ఉందాము, మనకి ఇంత ఫండ్స్ వస్తాయి, మన గ్రామానికి దేనికైనా అవదానికైతే చిన్న డెవలప్మెంట్ గురించి అవసరం వస్తాయని చెప్పిన. కాకపోతే వాళ్ళు ఏం చేసినంటే అవతల వాళ్ళు 3 days టైం ఉండే నామినేషన్ వేసినాక. ఆ 3 daysలో ఏ ఒక్క రోజు కానీ నాకు ఫోన్ చేయడం కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన వ్యక్తినాడు, సర్పంచ్ చేసిన వ్యక్తినాడు, అపోజిషన్ పార్టీ నాకు, వాళ్ళు కానీ వాళ్ళ టీం మెంబర్స్ కానీ ఎవరు కానీ నాకు ఫోన్ చేసి మరి ఏమంటావు దీని గురించి ఒక మాట చెప్పిన, ఒక మెసేజ్ చెప్పాను కదా, బ్యాగ్ తీసుకున్నాను ఏ ఒక్కరు చెప్పలే. లాస్ట్ డే ఏదైతే 3 తారీఖు ఉందో, December 3 తారీఖు ఉందో, ఆ 3 తారీఖు రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు వెనక్కి తీసుకోవాలి. ఆ రోజు మార్నింగ్ 10:30 కూడా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళు ఇచ్చే అవకాశంలో లేరు అని తెలిసింది. ఊర్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ బలరాం కూడా అక్కడ పెద్దల తిరుపతి అనే వ్యక్తి కూడా మాట్లాడడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు మాకు ఎటువంటి ఆన్సర్ లేదు, అంటే ఇస్తాం పక్క మీకు రండి వస్తే ఇస్తామని లేదు. ఇంకోటి నేను వీటన్నిటికంటే ముఖ్యంగా బలరాంకు సపోర్ట్ చేయడానికి ఏకైక కారణం ఏంటంటే అతను ఒకటే మాట మాట్లాడిను, మీరు కాశీం అనే వ్యక్తిని ఆయన సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు, నేను చేస్తున్నా, అవతల పార్టీ కూడా చేస్తుంది, ఆయన ఏకగ్రీవం అంటున్నాడు, ఆయన కూడా సమాన హక్కుల కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి కాశీంకి మీరు ఈయన డిప్యూటీగా ఇచ్చి సార్ మీరే సర్పంచ్ డిప్యూటీగా ఇస్తా అంటే ఎవరు ఇస్తానా సరే నేను వెనక్కి తీసుకుంటాను అన్నాడు. ఎవరు? బలరాం అన్నాడు. నేను అక్కడ సింక్ అయిపోయినా గట్టిగా, ఎందుకంటే ఒకవేళ ఆయన నిలబడాలి చెయ్యాలి అనుకునే వ్యక్తి అయితే ఇంతకుముందు ఒకసారి 5 సంవత్సరాలు గ్రామానికి సర్పంచ్ చేసిన వ్యక్తి అయితే వాళ్ళ వదినే కావచ్చు, నేను ముందుడి నడిపించిన వ్యక్తి, ఎవరికైనా ఆశ ఉంటుంది. అట్లాంటి మా గురించి ఆలోచించి వెనక్కి తీసుకున్నాడు అంటే అతని క్యారెక్టర్ ఏందో నాకు కొంచెం అర్థమైంది. అంటే కాశీం అనే వ్యక్తికి ఉప సర్పంచ్ పదవి ఇస్తా అంటే నేనే వెనుకకు తీసుకుంటా, విత్డ్రా చేసుకుంటా అనే మాట ఇప్పుడున్న ఎవరైతే బలరాం మాజీ సర్పంచ్ మరిది ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. ఆ మాటలో మీకు నిజాయితీ అనిపించి ఖచ్చితంగా మంచిగానే ఉంది కదా, సరే నేను వస్తాను ఒక వీడియో కూడా పెట్టిన. నేను ఆల్మోస్ట్ 3 o'clock వరకు వస్తే మనం అక్కడ ఎక్కడైతే మేము నామినేషన్ అక్కడ విత్డ్రా కూడా అక్కడేగా, అక్కడికి వస్తారు రండి అని చెప్పిన. వాళ్ళు మధ్యాహ్నం 12-1 గంటల దాకా ఊర్లోనే డిస్కషన్ గట్టిగా మాట్లాడుకొని 1 గంటకు నాకు అయిపోయింది, మేము మాట్లాడుకున్నాం, ఓకే అయింది, నువ్వు అర్జెంట్గా వచ్చాయంటే నేను హైదరాబాద్లో ఉన్నా, హల్వాలా వీళ్ళు ఉండేది ఈ మూలకి. అయినా సరే నేను అక్కడ నాకు చెప్పినమంటే బయలుదేరడం జరిగింది. సరే వీళ్ళు అంటారు కానీ బయలుదేరినాక నాకు హైటెక్ సిటీలో చిన్న రోడ్ యాక్సిడెంట్ వల్ల వేరే వాళ్ళకి నేను ఆ ట్రాఫిక్లో ఎదుర్కోవడం, నాకు అన్ని అడ్డంకులు వచ్చి నేను సమయానికి రీచ్ కాలేకపోయినా. వీడికి వచ్చినాక అదే ఒక పాయింట్ తీసుకొని నువ్వు నామినేషన్ వేసినావు, ఏకగ్రీవం అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఈరోజు నువ్వు వస్తుంటే అయిపోతుండే, నువ్వు రాలేకపోయినావు, నీ వల్లనే ఆగిపోయింది అని నన్ను నా మీద కొంచెం తప్పుగా ప్రచారం చేయడం అది జరుగుతుంది. నేనేం ప్రశ్న చేస్తున్నా అంటే నేను చెప్పి 3 రోజులు అవుతుంది, అంతకుముందు నామినేషన్ వేయకముందు కూడా చెప్పిన, ఎన్ని రోజులు ఏం చేశారు మీరు, అప్పుడు చెప్తే అయిపోతుంది. చేయాలి అనుకుంటే బలరాంకి ఎందుకు సపోర్ట్ చేస్తావు? నువ్వు కూడా ప్రచారం చేసుకోవచ్చు కదా. ఇన్ కేసు ఇక్కడ వాళ్ళైనా సరే ఎవరు అపోజిషన్ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళైనా సరే వెనక్కి తీసుకుంటాం ఇస్తాం అంటే నేను ఎవరికైనా సిద్ధమే, నేను కూడా వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నా, బలరాం సిద్ధంగానే ఉన్నాడు. అందరూ వాళ్ళ ఇక్కడ బలరాం తరపు నుంచి కూడా 8 మంది నెంబర్స్ ఉన్నారు. ఒక సర్పంచ్ అంటే మాకు 8 వార్డులు ఉన్నాయి, 8 వార్డులకు 8 మంది నెంబర్స్ ఉన్నారు. ఇతను నెంబర్స్ కూడా అందరు చెప్పారు మేము అందరం వెనక్కి తీసుకుంటాము, మరి గ్రామ అభివృద్ధి కోసం అంటే అది మంచిదే కదా, కాశీని చెప్పింది కూడా మంచిది కదా అని ముందడుగు వేసారు. ఇంతమంది ముందడుగు వేసినప్పుడు నేను ఒక్కరిని ఇట్లా తప్పు అవ్వడం కరెక్ట్ కాదనిపించింది. సరే న్యాయం కోసం నిలబడ్డాడు, మేము న్యాయం కోసమే పోరాటం చేసినాం, మేమందరం సమానత్వాలు మాకు కావాలని మేము లొల్లి చేసినాం. దానికి మేము అంతో ఇంతో మాకు ఒక సర్పంచ్ చేసిన వ్యక్తి వెనక్కి జరగడానికి సిద్ధమైండు అని నేను ఆలోచన విత్డ్రా చేసుకోవడానికి కూడా సిద్ధమైండు. కాబట్టి ఆయనలో ఒక నిజాయితీ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, అంటే ఓపెన్, అంటే కొంతమంది స్వార్థంగా థింక్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే కూల్గా మాట్లాడి తమ్మి అనుకుంటా, అంటే నీ కోసం అంటే ఎవరైతే ఏంటి ఊరు బాగుపడాలి, ఊర్లో ఉన్న జనాలు మంచిగా ఉండాలి, ఊర్లో పనులు మంచిగా జరగాలి అన్న ఇంటెన్షన్ ఆయనలో ఉంది. అంటే ఇలాంటి వ్యక్తి సర్పంచ్గా ఉంటే బాగుంటది కదా అన్న ఇంటెన్షన్తో మీరు కాంప్రమైజ్ అనుకోవచ్చు. అదొక్కటే వాస్తవం. ఎందుకంటే ఎవరైనా సరే నేను చేసింది గ్రామ అభివృద్ధి కోసం ముందడిగేసినాం, అదే అభివృద్ధి కోసం ఇంకో వ్యక్తి డ్రాప్ అవుతుండ్రు. సో అవతల నాకు నిజాయితీ కనిపించింది, దానికోసమే నేను వెళ్ళి టైప్ అవడమే జరిగింది తప్పించింది. వాస్తవానికి ఇంకా విత్డ్రా కాలేదు, టైం అయిపోయింది మేము వచ్చేవరకు. అయినా సరే అని మా వాళ్ళందరం కూడా ఏకమయ్యి మీకు సపోర్ట్ చేస్తాము. తర్వాత కూడా మీరు గెలిస్తేనే ఓడిపోయినా గెలిచినా మీకు వింటుంటాము, గెలిచినా కూడా నువ్వు ఎటువంటి వర్క్ చేయకున్నాను మేము ఎట్టి పరిస్థితి ఇంతవరకు చేసినావు, ఏమో ఇంతవరకు చేసినాం కదా, ఏదో పోదో ఖర్చు పెట్టినాం కదా, అవి తీసుకురావాలని ఆలోచన జనాలకు కొంతమంది అనుకుంటున్నాం. అట్లా అనుకున్నా కానీ మేము ఖచ్చితంగా సర్పంచ్ను అయినా సరే నిలదీసి అడిగేంత హక్కు మాకు ఉంటుంది, మేము నిలదీస్తాం కూడా. ఇప్పుడు ఏదో నువ్వు చెప్పాగానే వెనక్కి తీసుకోవడం అనేది నేను ఆలోచన చేస్తాను, నీ లోపల నిజాయితీ కనిపిస్తుంది మాత్రమే నేను ముందడిగేస్తానని చెప్పిన. దాన్ని ఇంకా కొంతమంది రాజకీయం అంటే ఉంటుంది, అపోజిషన్ వాళ్ళు వీడు ఏదో లొంగిండు,
ఏదో జరిగినట్టుంది, ఏదో బ్యాక్ సైడ్ ఏదో వర్క్ జరిగినట్టుంది, అందుకే లొంగిపోయినా అని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఇప్పటికైనా సిద్ధంగానే ఉన్నా. ఇప్పటికైనా నేను ఎవ్వరికి సపోర్ట్ బాలరామని కాదు, ఇన్ కేసు మీరు వచ్చి నిలబడ్డా కానీ ఒక మా విలేజ్ పర్సన్ అయితే మీకు కూడా నేను సపోర్ట్ చేయడానికి ఊరు బాగోలు ఇంపార్టెంట్. అంటే ఎవరు సలాబోలు అనేది పక్కన పెడితే వ్యక్తి ఎవరు అనేది నాకు అవసరం లేదు. ఎవరని నిలబడని ఒక ఎట్లాంటి పర్సన్ నిలబడ్డా నాకు సంబంధం లేదు. ఊరి కోసం నువ్వు కృషి చేస్తావా లేదా, గ్రామాభివృద్ధి కోసం నువ్వు ముందుంటావా లేదా, అది ఎవరైనా సరే ముందుకు రండి, నేను ఏకగ్రహం చేద్దాం, బ్యాగ్ తీసుకుంటాను చెప్పిన. ఆ సమయం ఎట్లనో అయిపోయింది. ఇప్పుడు నేనేం ఆలోచించినా సరే ఇద్దరు క్యాండిడేట్ ఉన్నారు, నేను కూడా నిలబడి నేను కూడా అది చేస్తా. కాకపోతే మా ఓటింగ్ చాలా తక్కువ. మీకు తెలిసిన విషయం, ఊరు మొత్తము బీసీలే, మాది ఒక 60 మంది మనం. ఒకవేళ మేము 60 మంది ఉన్నా కానీ ప్రయత్నం చేస్తున్నాము. ఒక డిప్యూటీ ఏదో అని వస్తే మేము ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ వ్యక్తి ఏం చెప్పిన అంటే వాళ్ళు అవకాశాన్ని ఇవ్వలేదు, నేను ఇస్తాను, గ్రామం కోసం నేను ఖచ్చితంగా కృషి చేస్తాను, ముందడుగు చేస్తాను అని చెప్పిండు. సరే ఎట్లయితే బలరాం నేను అందులో ఆలోచించడం జరిగింది. నా కోసం అనేది గ్రామం కోసము ఒక సర్పంచ్ చేసిన వ్యక్తి వెనక్కి తీసుకుంటా అనేది సిద్ధమైనప్పుడు అందులో స్వార్థం లేదు. వాస్తవం చెప్పాలంటే స్వార్థం అయితే ఎట్టి పరిస్థితులు లేదు. నేను సపోర్ట్ చేయడంలో తప్పే ఉంది. ఇంట్లో నేను చేసేది అదే, నువ్వు చేసేది అదే. స్వార్థం లేని కలమషన్ లేని మనుషులకే కదా సపోర్ట్ చేయాల్సిందనే ఇంటెన్షన్తో మీరు సపోర్ట్ చేస్తారు అనుకోవచ్చా? ఇంకోటి, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, రేపు పొద్దున బలరాం అనే వ్యక్తి గెలిచినాక తర్వాత కూడా ఏదైనా పనులు కాకపోతే గ్రామానికి ఇచ్చిన హామీలు ఏదైనా జరగకపోయినా మేము క్వశ్చన్ చేస్తామనే మాట కూడా నేను అడిగినా అని మీరు చెప్తా ఉన్నారు. బలరాం ఇంత మాట్లాడాడు కాబట్టి రేపు పొద్దున అంటే నిధులు కొన్ని రాకపోయినా చిన్న చిన్న వర్కులు 1-2 లక్షల దగ్గర పెడతాడనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉంది. ఒకవేళ బై ఛాన్స్లో ఏమన్నా మిస్టేక్స్ జరిగినా మేము తోడుండి ముంగలుండి ఖచ్చితంగా చేపిస్తాం. అయితే వ్యక్తి సర్పంచ్గా పోటీ చేయొచ్చు, కానీ ఇప్పుడు మేము ఖచ్చితంగా మా ఉన్న ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క పర్సన్ ఓటర్ హక్కు ఎవరికైతుందో వాడు ప్రతి ఒక్కరు సర్పంచే నన్ను అడిగితే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఓటు వేసిన ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేసే రైట్స్ ఉన్నాయి, నిలదీసే రైట్స్ ఉన్నాయి. కాకపోతే మేమందరం ఎన్నుకునే వ్యక్తే కదా నువ్వు సర్పంచ్ అయింది. నీకు గవర్నమెంట్ తీసుకొచ్చే చేతులు ఏమిట్లేగా, మేమందరం నిన్ను నమ్మి ముందలు పెడుతున్నాం. అట్లాంటి నువ్వు పని చేయనప్పుడు క్వశ్చన్ చేసే రైట్ మాకు ఉంటుంది. ఖచ్చితంగా మేము అడుగుతాం, నిలదీస్తాం కూడా. ఆ నమ్మకంతో ఆ ధైర్యంతో నేను సపోర్ట్ చేయడం జరిగింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చెప్తున్నాను కదా ముందే, మా జాతి కోసము మా వాళ్ళ కోసం వెనక్కి తీసుకుంటున్న వ్యక్తిలో స్వార్థం లేదని ఒకటే ఒక్క ఎజెండా తోటి నేను ముందడుగేసిన. ఇక బయట వాళ్ళు ఎవరు ఏమనుకున్నా అని నేను దానికి అంటే కాసిం ఏదైనా సరే నిందలేంది బొందదే కదని మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సామెతలు ఉన్నాయి అప్పట్లో పెద్దవాళ్ళ నుంచి. ఎందుకంటే రాజకీయం అనేది రాక్షసయిజం వచ్చేస్తుంది. అంటే కండ వేసుకోగానైనా లేదంటే పార్టీ వలన ఇంకోటి ఉంటాయి. వాట్ ఎవర్ ఏదైనా సరే ఈరోజు మంచి ఆలోచన అంటే ఆలోచన విధానంతో వెళ్తా ఉన్నారు. బలరాం అన్న గారు కావచ్చు, మీరు కావచ్చు, ఏదైనా ఊరికి నమ్మకం ఉందా? ఏం చెప్తా ఉన్నారు? ఊర్లే బలరాం గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? చేస్తాడని అంటా ఉన్నారా? మీరు ఇప్పుడు ప్రచారం తిరుగుతూ ఉన్నారు, ఇండిపెండెంట్ కూడా మీరు సపరేట్ గల్లీలు కూడా తిరుగుతూ ఉన్నారు. బలరాం గురించి మాట్లాడే నెగిటివ్లు ఏంటి, పాజిటివ్ ఏంటి? మనము నెగిటివ్లు అంటే చెప్పడానికి ఉండదు, చెప్పలేము కూడా. ఎందుకంటే రాజకీయం అన్నప్పుడు నేను ఇల్లు ప్రచారానికి వెళ్ళినా, ఆపోజిషన్ వాళ్ళ ప్రచారానికి వెళ్ళినా అని చేస్తామని చెప్తారు, చేసినామని చెప్తారు. జనాలు ఎట్లా అంటే అది ప్రజా నిర్ణయం, అది మన చేతిలో ఉండదు. ఇంతకుముందుకు ఏం చేసిండు, ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, ఒక కాశం అనే వ్యక్తి కూడా ఎందుకు సపోర్ట్ చేసినని వాళ్ళు ఆలోచించాలి. నేను అడిగేది అదే, ఆలోచించి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మేము ముందడిగి ఉండి ప్రతి ఒక్క పని చేపిస్తాము. ప్రజలకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఎన్ని రోజులు మా కాలనీ వరకు, మా ఈ 10 ఇళ్ళ వరకు ఇబ్బంది అయితే నేను ఎట్లయితే ముందున్నానో విలేజ్ కోసం కూడా అట్నే ఉంటా. మీరు ఇంతకుముందుకు మీ మీడియాలో చెప్పినప్పుడు బేటా తర్వాత మీడియాలో వచ్చినప్పుడు అదే చెప్పిన, నేను ఊరి కోసం నిలబడుతున్నా, నా కోసం కదా, నా ఒక్కరి కోసం, ఊరి కోసం నిలబడతా, ఊరి కోసం ముందడిగేస్తా అని చెప్తున్నా. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం కూడా ఒక మంచి వ్యక్తి ఉండాలి, ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి ఉండాలి అని ఒకటే ఒక ఆలోచనతోటి స్వార్థం లేని రాజకీయం చేయాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే, స్వార్థం లేని రాజకీయము, ఎటువంటి కల్మషం లేకుండా ఊరి కోసం నిలబడి ఊరి కోసం పనులు చేసే వాళ్ళని పెట్టాలని అనుకున్నాను. నేను అట్లానే ముందుకు వచ్చిన. అవతల వ్యక్తి కూడా బలరామనే కాదు, అదే ఆపోజిషన్లో ఉన్న తిరుపతి కూడా సపోర్ట్ చేసి, సరే తమ్ముడు నువ్వు చెప్పినావు సర్పంచ్గా, నువ్వు కూడా పోటీ చేసినావు, ఓకే మేము కూడా సిద్ధమే రండి అని 1 రోజు 2 రోజులు ముందుగా నిలిచినా ఖచ్చితంగా నేను అతను కూడా సపోర్ట్ చేస్తుండే. నాకు ఈయన అని కాదు, అవతల వాళ్ళనే కాదు, సరే ఆయనకు స్టడీ లేకపోవచ్చు, పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉండొచ్చు, మేము వెళ్ళినప్పుడు మా సపోర్ట్ కూడా దొరుకుతుంది కదా. అవును. ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే మరి బలరాం గెలుస్తాడు అనుకుంటున్నారా, తిరుపతి గెలుస్తారు అనుకుంటున్నారా? నేను అది ఇక ప్రజలు చెప్పాలి, అది నేను చెప్పలేను. ఎందుకంటే మీరు ప్రచారంలో తిరుగుతున్నారు కాబట్టి ఏమనిపిస్తా ఉన్నది? ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే, కాశం అనే వ్యక్తి కొంచెం కొట్టే పెట్టే అనే విధంగా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మొహం మీద అనేస్తాడు. రేపు పొద్దున ఏం జరుగుతుందని కొన్ని సందర్భాల్లో ఆలోచించాల్సినంత అవసరం కూడా లేదు. కొట్టే పెట్టేలాగా ఉంటేనే కొంతమందికి నచ్చుతుంది అనే విధంగా మాట్లాడుతావు కాబట్టి నేను అడగడం జరుగుతుంది ఈ విషయం. ఓపెన్గా చెప్పు, బలరాం గెలుస్తాడు అనుకుంటున్నావా లేదంటే తిరుపతి గెలుస్తాడు అనుకుంటున్నారా? బలరాం గెలుస్తాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా సపోర్ట్ వచ్చిందని కాదు,
మేము సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది తర్వాత సెకండరీ. అది ప్రీవియస్ గా కూడా గ్రామాన్ని మంచిగా చేసారు కాబట్టి ఆ విధంగా ఆలోచించవచ్చు. వాళ్ళ వరకు కొన్ని జరిగినాయి, కొన్ని పెండింగ్లు ఉన్నాయి. మొన్న రీసెంట్ గా ఈ నామినేషన్ కూడా మా గదిలో రోడ్ కాలేదు. ఇగో ఇదే డ్రైనేజ్ గురించి, ఇదే రోడ్ గురించి నేను ఒక వీడియో పెట్టిన. ఏం చేస్తున్నారు మీరు? ఇదే బలరాం అనే వ్యక్తిని నేను రోడ్ వేపిస్తా అంటే ఇవాళ మీకు చెప్పినాడు అనుకుంటా. వర్క్ కొంచెం పెండింగ్ ఉంది, ఆల్రెడీ టైం కూడా అయిపోతుంది, ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం మారుతుంది కాబట్టి, అంటే గ్రామాలలో అయినా ప్రభుత్వం మాట్లాడే గ్రామాలలో మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ పెండింగ్ వర్క్స్ ఏమవుతున్నాయి కంప్లీట్ చేయమని వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చింది. దానికోసం ముందడుగు వచ్చిండు, నేను చేస్తా, రోడ్లు వేస్తా, అక్కడ కాలనీ కూడా చేస్తాను. అక్కడ ఏం జరిగిందంటే అపోజిషన్ వాళ్ళు, ప్రభుత్వం ప్రజెంట్ అయితే మీరున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే లేదు, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, మేము ఏదైనా వర్క్ చేస్తాం మేము చేసినట్టు కనిపించాలని ఒక ఆలోచనతో మేము చేస్తాం, మేము రెడీగా ఉన్నాం, మా ప్రభుత్వం ఉంది మేము చేస్తామని అయ్యే వర్క్ను కూడా దాన్ని పెండింగ్ పెట్టేసి వాళ్ళు ముందడికి వచ్చి సార్ ఎవరైతే నాకు కావాలి వర్క్ అని నేను అనుకున్నా. ఇప్పటికి ఆ వర్క్ కాలేదు, ఈ మోరీలు అట్నే ఉన్నాయి, ఆ మోరీలు అట్నే ఉన్నాయి, ఆ రోడ్ అట్నే ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఎంక్వైరీ చేస్తే నేను రాత్రి ఒక వ్యక్తికి కాల్ చేయడం జరిగింది. ఊరికే వచ్చి ఊళ్ళో మైకులు పెట్టి మాట్లాడేంత కూడా కాదు, కొంచెం అంటే ఏకవచనంగా అంటే కొన్ని బాండ్ పేపర్లు రాసుకొని కొంతమంది అని కొంచెం నాకు తెలిసింది. వాస్తవమా కాదా ఒకరిని అనాల్సినంత అవసరం లేదు, వాస్తవమా కాదా ఓపెన్గా. ఎందుకంటే నేను అది బలరాముని కూడా అడగొచ్చు, కాకపోతే నిన్నెందుకు అడుగుతున్నా అంటే నువ్వు మాట్లాడేది ఎందుకంటే నీ గురించి కొంచెం నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. నేను నిన్నే క్వశ్చన్ ఇస్తా ఉన్నా. కొంతమంది అంటే నేనుంటా అంటే పగ్గాలు ఒకరి చేతిలో పెట్టేసి తర్వాత పగ్గాలు నా చేతులకు తీసుకుందాం అనే విధంగా కూడా కొంచెంమంది పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉన్నది. అంటే వాస్తవంగా ఇవి జరుగుతున్నదా అంటే ఒకరిని నిలబెట్టి తర్వాత నేను ఉప సర్పంచ్గా ఉంటా నువ్వు గెలవాలి అని సపోర్ట్ చేసుకుంటా ఉన్నారని మీ విలేజ్లో కాదు, ఇది చాలా విలేజ్లలో ఏం జరుగుతూ ఉన్నదంటే నువ్వు సర్పంచ్గా ముంగటుండు, వెనక నుంచి నేను చక్రం తిప్పుతా, గెలిచిన తర్వాత ఇవి రాసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది 5వ విలేజ్ అనుకుంటా నేను తిరగడము. ఈ మీ విలేజ్లో కూడా నేను కొంచెం ఫోన్లు చేసి నా స్టైల్లో మాకుంటుంది కాబట్టి ఎంక్వైరీ చేసినప్పుడు బలరాం గురించి నాకు చెప్పింది ఏంటంటే ఒక స్ట్రీట్ లైట్లు, ఈ సీసీ రోడ్లు కొన్ని వేసిరు, బాగానే చేసిండు అనే విధంగా చెప్తా ఉన్నారు. అంటే అక్కడి నుంచి వచ్చిందే నాకు అప్పటిదాకా కూడా బలరామే మాజీ సర్పంచ్ అనుకున్నా. అంటే సర్పంచ్గా పోటీ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ ఎందుకు అంటే పోటీ చేస్తూ ఉన్నాడని క్వశ్చన్ చేద్దామని వచ్చిన సందర్భంలో నాకు తెలిసింది ఏంటంటే నేను వాళ్ళని క్వశ్చన్ చేసిన, ఏంటి ఆల్రెడీ సర్పంచ్ కదా అంత అవసరం ఏముంది అన్నప్పుడు, లేదన్నా వాళ్ళ వదిలే సర్పంచ్ వీళ్ళు ఆమె ప్రతి దాంట్లో వెళ్ళదు కాబట్టి వీళ్ళు కొంచెం ముంగటుండి వర్కులు చేపించడం జరిగింది అనే విధంగా నాకు తెలిసినప్పుడు నేను కొంచెం షాక్ గురైనా. ఎందుకంటే అంతకన్నా ముందు కూడా మేము 2 సార్లు మీ విలేజ్కి వచ్చినప్పుడు బలరామే సర్పంచ్ అనే విధంగా పోర్ట్రేషన్ అయింది. అవును, మీరు కూడా ఆ విధంగా చెప్పారు కాబట్టి మేము అనుకున్నాం. ఇప్పుడు అంటే ఏదైనా సరే మీరు ఇప్పుడు మాట్లాడింది నా క్వశ్చన్ నేను అడగకపోదు, మీరు నిజాయితీగా ఉన్న వాళ్ళు కావాలని అంటా ఉన్నారు, కానీ వెనుక కొన్ని కుళ్ళు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా థింక్ చేసి అంటే ఊర్లో ఉన్న కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది సోషల్ మీడియా చూస్తారు, కొంతమంది చూడరు. ఇలాంటి పెద్దవాళ్ళకు కొన్ని ఐడియా ఉండదు, వచ్చి చెప్పి కోటర్ సీజన్ ముందు పెడితే అంటే మరీ అట్లా ఏం లేదు, అంటే నాలెడ్జ్ ఉంది ఎవడు చేస్తాడు ఎవడు చేయడని, ఏమో మాకేంది సావుదలకు ఇంత కోటర్ ఇస్తే అప్పటి మందం అనే విధంగా కొంతమంది ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ విధంగా వెనక గుళ్ళు కట్టి కాగితాలు రాసుకొని నువ్వు గెలిస్తే నేను ఉప సర్పంచ్ నేను అది ఈ విధంగా చేసే వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఏమనొచ్చు? అయితే మీరు ఇందాక బాండ్ పేపర్ రాసుకున్నారు దాని గురించి ఏమిటంటే వాస్తవానికి 4వ ఊరు ఇట్లా జరిగింది, మీ ఊరే కాదు 4వ ఊరా? ఇది 4వ ఊరు, మాకు కూడా తెలియదు. వాస్తవానికి ఆ బాండ్ పేపర్ టాపిక్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఏదైతే కొట్లాడినామో మాకు సమాన హక్కులు కావాలి. వాస్తవంగా ఉందా మీ ఊర్లో బాండ్ పేపర్ వచ్చిందా? అది మేము కళ్ళతో అయితే చూడలేదని పబ్లిక్ టాక్ మొత్తం అదే ఉంది. బాండ్ పేపర్ రాసుకొని మీరు అవతల అపోజిషన్ పార్టీ గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో నాకు డిప్యూటీగా ఇస్తేనే నేను వెనకకి తీసుకుంటానే అతను మాట తీసుకొని బాంబు రాసుకుంటా. అంటే 4 మొత్తం పోటీ చేసింది. ఒకటి కాశం అనే వ్యక్తి, నేను, ఒకటి బాలరాము, ఇంకొకటి ఆపోజిషన్ పెద్దలు తిరుపతి అనే ఒక వ్యక్తి, ఇంకొకటి మాందే అనే వ్యక్తి, 4 పోటీ చేసినాం. ఈ 4 పోటీ చేసిన విషయంలో పార్టీ తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుపతి, అవును, బీఆర్ఎస్ పార్టీ నుంచి బలరాము, అవును, ఇండిపెండెంట్ అభ్యర్థులు మీరు ముగ్గురు, ఇద్దరం. అవతల వ్యక్తి ఏం చేసిన అంటే అంత ఒకటే కదా, సరే అది బ్యాగ్ తీసుకొని అతను పర్సన్ అడిగితే నువ్వు నాకు డిప్యూటీ ఇస్తున్నా బ్యాగ్ తీసుకుంటా, లేకపోతే లేదు, నేను ఎట్లా నమ్మాలా అనే క్వశ్చన్ ఏదో జరిగి ఉంటుంది. ఆ జరిగిన విషయంలో సరే నీకు డిప్యూటీ ఇస్తా, నెంబర్ ఏమన్నా కానీ సర్పంచ్ ఏమన్నా ఎవరైనా ఎటనమని నేను నిలబడుతున్నాను, నేను ఇస్తా అని వాళ్ళు బాండ్ పేపర్ రాసుకొని అట్లా చేసుకున్నారని మాకు తెలిసింది. మేము విన్నాం, నిజమే నమ్ముతున్నాం, కానీ కళ్ళతో అయితే చూడలేదు. ఎందుకంటే చూడనమాట మనం మాట్లాడకూడదు కాబట్టి. అతను కూడా ఇది అంతా జరిగింది ఏంటంటే మేము ఏదైతే సమాన హక్కుల కోసము మేము అందరం ఒకటి ఉండాలని కొట్లాడినప్పుడు మాకు వాస్తవానికి మా ఎస్సీలకు మాకు భూములు కానీ మాకు సరైన సదుపాయాలు కానీ లేవు దున్నుకోవడానికి బతకడానికి. ఆ విషయంలో ఏం చేసినామంటే ఊర్లో కొన్ని గవర్నమెంట్స్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ప్లాట్స్ కానీ కొన్ని ఉండే అని మా దృష్టికి వచ్చింది. సరే మాకు ఏమొద్దు,
ఎవరిని ఏమి మేము అడుగుతలేము, మీ ఆస్తులు ఏమని మేము అడుగుతలేము. మాకు ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తే మేము కూడా దున్నుకుంటాము. మా ఫాదర్స్ ఇక్కడ ఉంటారు, మా పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు, మేమందరం దున్నుకుంటాం, బతుకుతామని ఒకటికి మేము ఒక పాయింట్ ముంగలు తీసుకొచ్చినాము. అందులో మాకు తెలిసిన విషయం అంటే ఇది కూడా వాస్తవం అవాస్తవం తెలియదు. ఏదైతే మేము గవర్నమెంట్ ల్యాండ్స్ అంటామో అది అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయని తెలిసింది మాకు. దానికోసమే ఎక్కడ వాళ్ళ దగ్గరనే వాళ్ళు దున్నుతున్నారు కూడా వాస్తవానికి కానీ తెలిసింది. ఇప్పుడు కాశీం అనే వ్యక్తి వస్తే అవన్నీ ఎక్కడ తీసి ఎక్కడ అడ్జస్ట్ చేస్తాడు అని ఒక భయానికి గురయ్యా. మరి ఏదో వాస్తవానికి అయితే అవతల వ్యక్తి పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి వీటికి సంబంధించిన ఒకటే ఒక పాయింట్ ముంగల పెట్టుకొని వీళ్ళకినా వచ్చిన అనుకో ఇవన్నీ లాగేస్తారనే ఉద్దేశం అంటే అది నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, ఎవరిది కాదు. ఒక గవర్నమెంట్ మాకు ప్రభుత్వం సొమ్ము, మేము బతకడానికి మాకు భూములు లేవు. వాస్తవం చెప్పాలంటే 10 ఎకరా 1 ఎకరా నూలమే ఉన్నాము. అవతల చూసుకుంటే మంచిగానే ఉన్నారు, విలేజ్ మంచిగా ఉంది, బాగానే ఉంది. మాకు ఏమైనా అవకాశం కల్పిస్తే మేము కూడా బతుకుదామని ఒకటే ఒక పాయింట్ తోటి ముందుకు వస్తే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు బాండ్ పేపర్లు రాసుకున్నాడు, నాకు డిప్యూటీ ఇస్తారే నేను అది చేస్తా అంటే కొంచెం అంటే వార్డ్ నంబర్లకు మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళకు ఉంటుంది డిప్యూటీ అనేది. అవును కదా, మరి ఇదేంది ఈ పేపర్ రాసుకున్నాడు అంటే ప్రతి ఊర్లల్లో ఈ మీరు కూడా ఇంతకుముందు ఒక వర్డ్ వాడారు అంటే ఏకవచనంగా అంటే ఒకరే ఉండి సపోర్ట్ చేసుకుందాం, వాళ్ళు 15 lakhs ఇస్తే ఖర్చు పెడదాం, ఇది కాదు కదా. జనాలు ఎవరిని గుంజు అంటే ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు రావాలి, జనాలకు హెల్ప్ చేయాలి అంటే వర్క్ చేయాలి వాళ్ళకి. ఏకగ్రీవంగా ఉంటే ఈ నెంబర్ ఉండరు, ఎవరు ఉండరు, అందరం మనిషి ఒక వ్యక్తిని ఏకగ్రీవం అనేది కేసు అవుతుంది అనే విధంగా చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక విలేజ్ లో ఏకగ్రీవంగా ఎంచుకొని 15 లక్షలు 20 లక్షలు తీసుకొని తర్వాత అది ఎవరో ఇచ్చిన సర్పంచ్ ఇచ్చే వ్యక్తి కాదు కదా. ఒక విలేజ్ లో ఆల్రెడీ ఒక కేసు కూడా జరిగింది. అంటే అలాంటి తప్పే మీరు చేస్తారు అనుకోవచ్చా? లేదు, ఇప్పుడు ఏకగ్రీవం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్పంచ్ ఉన్నా, నన్ను ఏకగ్రీవం చేయండి, నేను 10 లక్షలు ఇస్తాను, నేను 20 లక్షలు ఇస్తాను అని చెప్పే వ్యక్తి అది కాదు. నేను పాయింట్ మాట్లాడేది గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజెంట్ అయితే మనకు ఉంది. అదే గవర్నమెంట్ ఒకనొక ఛానల్లో నేను వినుంటి ఏదైతే విలేజ్లలో ఏకగ్రీవం చేసుకొని మన కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తారో ఆ ఊరు ఏకగ్రీవం అయితే వాళ్లకు మేము గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని ఫండ్స్ ఇస్తాము అని చెప్పింది. అది మంచి పనే కదా, ఫండ్స్ ఇస్తాం మన విలేజ్. అంటే ఏకగ్రీవం అనేది నేను ఏమంటున్నా, ఇది కొన్ని గ్రామాలకు ఏదైతే ఏకగ్రీవంగా ఎంచుకున్నా కొన్ని గ్రామాలకు మాత్రమే మంచి జరుగుతుండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఏదైతే మాట ఉందో అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ని రోజుల కోల లేనిది ఇప్పుడేదో కొత్తగా మనం ఏదో ఎవరికో ఏదో చూపించుకోవాలి, మన పార్టీ ఈ విధంగా ఉందని చూపించుకోవాలనే విధంగా చేస్తూ ఉన్నారు తప్ప దీన్ని వేరే విధంగా అయితే లేదు. ఓకే కాసిం, ఫైనల్గా లాస్ట్ ఫైనల్గా ఏం చెప్పబోతున్నావు? అంటే బలరాం గెలవడం విషయంలో కావచ్చు, అంటే ఈ ఊరు విషయంలో కావచ్చు, ఏం చెప్పబోతున్నావు? 1 word ఫైనల్ చెప్పాలంటే గెలుపోవడం అనేది సహజము. ఎవరైనా గెలవచ్చు, బలరామే గెలవచ్చు, అతను ఆపోజిషన్ పార్టీ వాళ్ళు గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. ఎవరు గెలిచినా సరే కానీ ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి కొరకు మీరు ముందడిగేయండి. అట్లా మీరు ముందడిగేసిన సమయంలో ఖచ్చితంగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అయితే నేను అపోజిషన్ కావచ్చు, ఈతో బలరాంతో టైప్ కావచ్చు, ఇదే బలరాం నేను కూడా ఖచ్చితంగా ముందుకు వచ్చి మీరు గెలిచి మీరు గ్రామ అభివృద్ధి కోసం ముందడిగేస్తాము, మీరు పని చేస్తామంటే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. మాకు కావాల్సింది కూడా అదే. మాకు పదవుల కోసం మేము రాలేదు, మాకు ఎటువంటి పదవులను మేము ఆశిస్తలేము. కేవలం డెవలప్మెంటు, కలిసి ఉండాలి, సమానత మీకు ఎట్లా మాకు కూడా అట్నే ఉన్నాయి, ప్రతి ఒక్కరం కలిసి మెలిసి ఉండాలనే ఆలోచన నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్పుకుంటున్నా. ఆ దుర్గమ్మ విషయం కావచ్చు, ఇంతకుముందు జరిగిన విషయాలు కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడేది ఒకటి నా ఎజెండా ఏంది, కలిసి ఉండడము, కలిసి మనం ఏదన్నా ముందడుగేయడం. దానికోసం మాత్రమే నేను పోటీ చేస్తాను, దానికోసం మాత్రమే మన బల్లంతో టైప్ కావడం జరిగింది. ఒకవేళ మేము గెలిచినా అదే విధంగా ముందుకెళ్తాం. మీరు కూడా ప్రశ్నించవచ్చు, ఏదైనా మేము తప్పులు చేసినా అని. మీరు ఒకవేళ గెలిచినా 100కు 1000% ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. మీకు ఒకవేళ మీకు తెలియక మిస్టేక్ ఇది కాదు కదా అని ప్రశ్నిస్తాము, సపోర్ట్ చేస్తాము. మీరు మంచిగా ఉండండి, మేము కూడా మంచిగా ఉందాం, ఊరు మొత్తం ఒకటై సంతోషంగా ఉండాలని ఆలోచన. ఎటువంటి రాజకీయాలు కుతంత్రాలు మనకు వద్దు. మన విలేజ్ అవతల వ్యక్తి వస్తుందంటే మనం అందరం కలిసి మనం కొట్లాడతాటే ఉండాలి, లేదు అప్పించి ఇట్లా విభేదాలు వద్దనేది నా ఆలోచన, అంతకు మించి ఏం లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ. విన్నర్ కదా కాసిం చెప్పిన మాటల్లో కూడా ఒకసారి కొంతమంది ఊరు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైనా సరే కుళ్ళు కుతంత్రాల రాజకీయాలు అనేది కొంతవరకే పరిమితంగా ఉంటాయి. ఎందుకంటే ఊరు అనేది కొన్ని గ్రామాలు వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు అంటే మంచి చేయాలన్న ఆలోచనతో కావచ్చు. అండ్ బలరామ్ని ఎంచుకోవడం జరిగింది, కాసిం కూడా అదే చెప్తా ఉన్నాడు. వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, బలరామ్ గెలిచినా ఇంకొకరు గెలిచినా మంచి చేసే వాళ్ళు గెలవాలనేదే ఇంటెన్షన్ ఇక్కడ. ఎందుకంటే రేపు పొద్దున ఊరు ప్రశ్నించాలన్నా బలరాం చేస్తాడన్న నమ్మకం కాసింకు కూడా ఉంది. అండ్ ఇదివరకు కూడా ప్రీవియస్గా కూడా చేసిండని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ సందర్భం ఇప్పుడు రావచ్చు, ఇక్కడ ఇంతకన్నా ముందు కూడా నాకు ఇది చెప్పడం జరిగింది. అంటే బాగా మంచి వ్యక్తి, చేస్తాడు, ఆ సత్తా ఉన్న వ్యక్తి అని చెప్తా ఉన్నారు. చూద్దాం, అంటే ఇంకా గ్రామవాసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏం చెప్తా ఉంటారు ఏంటి అనేది. వాటెవర్ ఏదైనా సరే ఊరు చూస్తే చిన్న ఊరైనా సరే మంచి రోడ్లు బాగానే ఉన్నాయి, కొంచెం డ్రైనేజ్ అనేది కొంతవరకు ఉంది. ఇది కూడా చేస్తాము అని మాట ఇస్తా ఉన్నారు. గెలిచినా గెలవకపోయినా మేము ఇది చేస్తాము, చేసి చూపిస్తామని చెప్తా ఉన్నారు బలరాం కూడా. కాసిం కూడా మంచి చేసే వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలి కాబట్టి ఎవరున్నా సరే
మా ఊరు వాళ్ళు ఉండాలి, మంచి చేయాలన్న ఆలోచనతో వెళ్తా ఉన్నాడు కాబట్టి నేను బలరామ్కి సపోర్ట్ చేస్తా ఉన్నాను. కాసిం చెప్తా ఉన్నారు, చూద్దాం కొంతమంది జనాలతో మాట్లాడి కూడా విలేజ్లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్.